పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమపై భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందని వణికిపోతున్న పాక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. గతేడాది సెప్టెంబర్లో ఆసిమ్ మాలిక్ ఐఎస్ఐ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు పర్యవేక్షించారు. గతంలో బల్చిస్తాన్, దక్షిణ వజిరిస్తాన్లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాడని మాలిక్ పేరుంది. భారత్తో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న ఈ సమయంలో మాలిక్ కు జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమపై భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందని వణికిపోతున్న పాక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. గతేడాది సెప్టెంబర్లో ఆసిమ్ మాలిక్ ఐఎస్ఐ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు పర్యవేక్షించారు. గతంలో బల్చిస్తాన్, దక్షిణ వజిరిస్తాన్లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాడని మాలిక్ కు పేరుంది. భారత్తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ సమయంలో మాలిక్ కు జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యం ఏర్పడింది.